హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే లక్డీ కపూర్ దగ్గరలో ఉన్న కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్ళాను. అక్కడైతే చాలా జనాలు ఉన్నారు. ఈ రోజైతే అమావాస్య. ఈ రోజు అక్కడ దీపం పెట్టడం వల్ల చాలా బాగా జరుగుతుంది. కాలభైరవ దర్శనం అయితే అయిపోయింది. బయటికి అయితే వచ్చాము. ఇక్కడైతే జిలేబీ ప్రసాదంగా ఇస్తున్నారు. బయటికి వచ్చి చూసేసరికి ఇక్కడ అందరైతే దీపాలు వెలిగిస్తున్నారు. గుమ్మడికాయలో దీపాలు అయితే వెలిగించారు. అమావాస్య రోజున ఇక్కడ గుమ్మడికాయలో దీపం వెలిగించడం వల్ల చాలా బాగా జరుగుతుంది అందరికీ. ప్రతి అమావాస్యకు చాలా జనాలే వస్తారంట గుమ్మడికాయల దీపం వెలిగించడానికి. నేనైతే ఈ రోజు అక్కడికి వెళ్ళాను. నేనైతే దీపం వెలిగించలేదు. ఇదే ఫస్ట్ టైం. ఒకసారి వెళ్ళి చూద్దాము అయితే వెళ్ళాను. అక్కడ గుమ్మడికాయ దీపంతో పాటు ఇంకా కాకరకాయ దీపం కూడా వెలిగిస్తారంట. వెలిగించాలంట. కాకరకాయ దీపం కూడా వెలిగించాలంట. ఇక్కడ ఆంటీ అయితే కాకరకాయ దీపం వెలిగిద్దామని ముగ్గు అయితే వేస్తుంది. ఇప్పటికే చాలా మంది గుమ్మడికాయల దీపం వెలిగించారు. చాలా మంది వెలిగిస్తున్నారు. అక్కడ పక్కన పెట్టేస్తున్నారు వెలిగించాక. అక్కడ ప్లేస్ సరిపోదని ఇక్కడైతే ఆంటీ కాకరకాయ అయితే దీపంగా రెడీ చేసుకుంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. ఎలా ఉంటుందో చూద్దామని చూసాను. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ అమావాస్యకి అయితే వెళ్దాము అనుకుంటున్నాను. ఇక్కడైతే ఆంటీ కాకరకాయ దీపం వెలిగిస్తుంది. దీపం అయితే వెలిగించడము అయిపోయింది. చూడండి దీపాలు అయితే ఎంత చక్కగా వెలుగుతున్నాయో. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా నిమ్మకాయలో కూడా దీపం వెలిగించవచ్చంట.